ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం. ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం ఇది తెలుగు పంచమహాకావ్యాల్లో ఒకటి. ఇది కృష్ణదేవరాయలు రాయడం గర్వకారణం. కన్నడ రాయలైన కృష్ణదేవరాయలు, తుళు మాతృభాషగా కలిగిన కృష్ణదేవరాయలు తెలుగులో ఈ పుస్తకం రాయడం నిజంగా గర్వకారణం. అందువల్లనే కృష్ణదేవరాయల్ని ఆంధ్రభోజ, అహో ఆంధ్రభోజ అనే ఒక సాంగ్ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయ అని చెప్పి ఒక పాట ఉంటుంది, ఘంటసాల గారు పాడిన పాట. ఆంధ్రభోజుడయ్యాడు. తెలుగు రచనలు చేసి తెలుగు కవులను తన ఆస్థానంలో పోషించి శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజ అనే గొప్ప బిరుదు పొందాడు. పైపెచ్చు తన పుస్తకం రాశాడు. ఈ పుస్తకం తెలుగు పంచమహాకావ్యాల్లో ఒకటి. ఇప్పుడు మన కళ్యాణికి డౌట్ వస్తుంది, వైష్ణవికి డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది అంటే, సార్ తెలుగు పంచమహాకావ్యాలు అంటున్నారు, ఆ 5 చెప్పగలరా? ఆ 5 పారిజాతాపహరణం, వసు చరిత్ర, మను చరిత్ర, పాండురంగ మహత్యం, 5వది ఆముక్తమాల్యద. అష్టదిగ్గజాలు రాసిన 8లో అష్టదిగ్గజాలు ఉన్నటువంటి 8 మందిలో 8 మందిలో ఒక 4 తెలుగు పంచమహాకావ్యాల వైపు వచ్చాయి. ఆ 4తో పాటు శ్రీకృష్ణదేవరాయలు రాసినది ఒకటి, 5. ఈ 5 తెలుగు పంచమహాకావ్యాల్లో ముఖ్యమైనవి. ఏది? వసు చరిత్ర, తర్వాత మను చరిత్ర, పారిజాతాపహరణం, పాండురంగ మహత్యం, ఆముక్తమాల్యద. నోట్ చేసుకోవాలి. తెలుగు పంచమహాకావ్యాల్లో లేనిదేది ఉన్నదేది అని అడిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల